పర్సెంటేజెస్ కాన్సెప్ట్ నుండి ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేద్దాము. ఇఫ్ 15 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నంబర్, దెన్ దట్ నంబర్ ఈజ్ డిక్రీజ్డ్ టు 80%. ఫైండ్ 40% ఆఫ్ దట్ నంబర్. ఫస్ట్‌లీ మనకి నంబర్ ఏంటో తెలీదు. అంటే నంబర్‌ని మనం టోటల్ వాల్యూ అని అంటున్నాం. టోటల్ వాల్యూని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటామండి? 100% మాట. ఇనీషియల్‌గా ఆ నంబర్. నంబర్ ఎంతనో మనకు అనవసరం. సో, మన టోటల్ వాల్యూ 100%. ఇప్పుడు నంబర్‌లో నుండి 15 ఎప్పుడైతే సబ్ట్రాక్ట్ చేశారో, ఆ 100% ఉన్న నంబర్ కాస్త 80%కి వచ్చేసిందంట. అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంతండి? 20%. సో, నంబర్‌లో నుండి 15 సబ్ట్రాక్ట్ చేస్తే 80% వచ్చింది. అంటే 20% తగ్గింది. ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే? 15 సబ్ట్రాక్ట్ చేస్తే. అంతే. సో, ఇప్పుడు ఫైండ్ 40% ఆఫ్ దట్ నంబర్ అంటే 40%కి ఎంతవుతుంది? సో, ఇది మనం ఎక్స్ అనుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేస్తాము. కానీ అంతకన్నా ఈజీగా కూడా చేసుకోవచ్చండి కంపారిజన్ ద్వారా. కంపారిజన్ అంటే ఫస్ట్ ఇలా గాని కంపేర్ చేసుకుంటాం. సో, ఇప్పుడు దీనికి కంపేర్ చేసుకోండి. అంటే ఇంటూ చేస్తే ఈ నంబర్ వస్తుందా? లేదా డివైడ్ చేస్తే వస్తుందా? అనేది మనం చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి అండ్ ఇలా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు 20 ఇక్కడ 40 అంటే దీన్ని 2తో ఇంటూ చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో, ఇదే ఆపరేషన్ ఇటు పక్క కూడా అప్లై చేసుకోండి. దీన్ని 2తో ఇంటూ చేయండి 15 ఇంటూ 2 సో, 30 ఈస్ ద ఆన్సర్.